వెల్కమ్ టు అన్నమాట. నేను మీ చంద్ర. పోలిమెట్రిక్ సర్వే సంస్థ కూడా ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారని చెప్పేసి ఒక సర్వే రిలీజ్ చేసింది. మరి ఈ పోలిమెట్రిక్ సర్వే సంస్థ ఏం తేల్చింది, ఏం కథ మనం ఒకసారి చూసుకున్నట్లయితే పోలిమెట్రిక్ సర్వే సంస్థ ఓవరాల్ గా అప్రోచ్ ఎంతమంది అన్నారు, ఏం కథ, ఎవరిని అప్రోచ్ అయ్యారు, టీడీపీ, జనసేన, బీజేపీ అలయన్స్ పరిస్థితి ఎలా ఉంది, మళ్ళీ మిగిలిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంది, మొత్తం ఓవరాల్ గా వీళ్ళు ఫార్మర్స్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, వర్కర్స్ కావచ్చు, లేజీ ఫార్మర్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, ఏజ్ గ్రూప్ 18 అబోవ్ ఎవరున్నైతే వాళ్ళు అన్ఎంప్లాయ్ పర్సన్స్ పరిస్థితి, ప్రైవేట్ గవర్నమెంట్ సెక్టర్ ఎంప్లాయీస్ ఏమనుకుంటున్నారు, ఆటో డ్రైవర్స్ ఏమనుకుంటున్నారు, ఆశా వర్కర్స్ ఏమనుకుంటున్నారు, అంగన్వాడీ వర్కర్స్ ఏమనుకుంటున్నారు, మరి డిఫరెంట్ కమ్యూనిటీస్ ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఓసీ వాళ్ళు ఏమనుకుంటున్నారు, మొత్తం అందరి పల్స్ తీసుకొని వీళ్ళు తేల్చింది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్ షేర్ 51% ఉంటుంది, అలయన్స్ పార్టీకి 43% ఉంటుంది, కాంగ్రెస్ పార్టీకి 1% ఉంటుంది, అదర్స్ కి 4.5% ఉంటుందని ఈ సర్వే సంస్థ తెలిపింది. ఈ సర్వే సంస్థ ఇంత తెలపడానికి మనం ఇంతకు ముందు ఎన్నో సర్వే సంస్థలు చూసుకున్నప్పటికీ ఏ సర్వే సంస్థ చూసుకున్నా కూడా 50% పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్ షేర్ ఉందని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా పోలిమెట్రిక్ సర్వే సంస్థ కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 51% ఉంది, అలయన్స్ కి 43% ఉంది, కాంగ్రెస్ కి 1% ఉంది, అదర్స్ కి 4.5% ఉంది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొత్తం తీసుకున్న దాంట్లో మనం ఇక్కడ డయాగ్రామ్ చూసుకున్నట్లయితే డయాగ్రామ్ పరిస్థితి కూడా అదే 51% వైఎస్ఆర్సీపీకి 43%. ఇక్కడ పోలిమెట్రిక్ సర్వే సంస్థ కాదు, ఏ సర్వే సంస్థ తీసుకున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి రాబోతున్నాయని చెప్పేసి తేటతెల్లమవుతుంది. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు విజయం సాధించబోతున్నారని ఈ సర్వే సంస్థలు తెలుపుతున్నాయి. మరి నిజంగా గతంలో 151 స్థానాల్లో గెలిచిన జగన్మోహన్ రెడ్డి గారు 151 స్థానాలు ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నారు, మళ్ళీ వాళ్ళేమో 170 పిలుపునిచ్చినప్పటికీ సీఎం సీటు మళ్ళీ ఇప్పుడు గెలుస్తున్నప్పటికీ అన్ని స్థానాలు ఎందుకు గెలుచుకోలేకపోతున్నారంటే చాలా మంది ఏం చెప్తున్నారంటే అంతో కొంత అసంతృప్తి ఉంటుంది. కొంతమంది ఎవరైతే అలయన్స్ లో బీజేపీ, టీడీపీ, జనసేన, బీజేపీ అలయన్స్ వాళ్ళు కలిసి వచ్చే అంశం ఉంది, అందుకే కొన్ని సీట్లు కోల్పోవాల్సి వస్తుంది. అంతేకాకుండా కొన్ని ఏదైతే బలమైన నియోజకవర్గాలు ఉన్నాయో ఆ బలమైన నియోజకవర్గంలో వాళ్ళు తిరిగి పుంజుకొని వాళ్ళ వ్యక్తిగత ఇమేజ్ వల్ల గెలవబోతున్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి కొద్దిగా సీట్లు తగ్గుతాయి కానీ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే వస్తుందని చెప్తున్నారు. అదేవిధంగా పార్టీ వైస్ సీట్స్ వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 113 సీట్లు వస్తాయి, అలయన్స్ కి 39 సీట్లు వస్తాయి, టఫ్ కంటెస్ట్ 23 సీట్లు వస్తాయంటున్నారు. అంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 113 సీట్లు, అంటే ఇక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్నప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయితే 113 సీట్లు గెలిచే సీట్లు, అలయన్స్ కి వచ్చి 39 సీట్లు. ఇది పక్కాగా 600 అయినా 106 అయినా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ సీట్లు గెలిచే సీట్లు. ఇది టప్ అయితే వచ్చి 23 సీట్లలో ఉంటుంది. మరి 23 సీట్లు ఎవరు కైవసం చేసుకుంటారంటే చెరో సగం వేసుకున్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 123 నుంచి 124 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే వీళ్ళకి 49 నుంచి 50 సీట్లు టీడీపీ, జనసేన, బీజేపీ అలయన్స్ వచ్చే అవకాశం ఉందని మనకి తేలితెల్లం చేస్తున్నారు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇవి 39 సీట్లు వచ్చి ఈ డయాగ్రామ్ ఈ 39 సీట్లు వచ్చి టీడీపీ అయితే ఈ 113 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఈ 23 సీట్లు వచ్చి టఫ్ ఫైట్ అనమాట. మనం జిల్లాల వారీగా అంటే న్యూ జిల్లా ఏదైతే ఉందో కొత్తగా విడిపోయిన ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాలని పునర్విభజించిన తర్వాత 23 జిల్లాలు ఏర్పాటు చేశారు. ఇన్ని పార్లమెంట్స్ 26 జిల్లాలను చేశారు. ఈ 26 జిల్లాల్లో జోన్ వైజ్ కావచ్చు, టోటల్ అసెంబ్లీస్ కావచ్చు, వైఎస్ఆర్సీపీ విన్నింగ్ అయ్యేటువంటి, అలియన్స్ విన్నింగ్ అయ్యేటువంటి, టఫ్ ఫైట్ ఉండేటువంటి మొత్తం అన్ని ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు మనం మొదట శ్రీకాకుళం జిల్లాను తీసుకున్నట్లయితే శ్రీకాకుళం జిల్లాలో ఇది ఉత్తరాంధ్ర కిందకు వస్తుంది. శ్రీకాకుళం జిల్లాలో మొత్తం అసెంబ్లీలో 8 అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీ 5 సీట్లు గెలిస్తే అలయన్స్ 1 సీటు గెలవబోతుంది, టఫ్ ఫైట్ 2 సీట్లలో ఉండబోతుంది అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. విజయనగరంలో ఇది కూడా ఉత్తరాంధ్ర కిందకే వస్తుంది. 7 సీట్లు మొత్తం అంటే 7 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 5 వస్తే టీడీపీ 2 గెలుచుకుంటుంది. టఫ్ కంటెస్ట్ ఒకటి కూడా లేవు, 0 ఇక్కడ 0 ఇచ్చింది. అదేవిధంగా పార్వతీపురం మన్నం ఇది ఉత్తరాంధ్రనే 4 సీట్లు మొత్తం 4 అసెంబ్లీ స్థానాలు ఉంటే 4 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 కైవసం చేసుకుంటే 1 అలయన్స్ కైవసం చేసుకుంటుంది, 0 టఫ్ కంటెస్ట్. విశాఖపట్నంలో వచ్చి 6 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 4 వైఎస్ఆర్సీపీ 2 టీడీపీ గెలుచుకుంటుంది, మొత్తం 6. అదేవిధంగా అనకాపల్లి చూసుకున్నట్లయితే అనకాపల్లిలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి, 7 నియోజకవర్గాలకు గాను 4 వైఎస్ఆర్సీపీ 1 టీడీపీ 2 టఫ్ కంటెస్ట్ ఉంటాయి. ఈ టఫ్ లో ఎవరికి అది టీడీపీకి వస్తుందా వైసీపీకి వస్తుందని ఎవరు చెప్పలేరు అనమాట. అందుకు అదేవిధంగా అల్లూరు సీతారామరాజు జిల్లా తీసుకున్నట్లయితే 3 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి, 3 అసెంబ్లీ నియోజకవర్గాలు 2 వైఎస్ఆర్సీపీ 0 టీడీపీ 1 టఫ్ ఫైట్ ఉంది. కాకినాడ కోస్టల్ ఆంధ్ర
కాకినాడ వచ్చి కోస్టల్ ఆంధ్రలో 7 అంటే కాకినాడలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు 4 వైఎస్ఆర్సీపీ 2 టీడీపీ జనసేన బీజేపీ అలయన్స్లో గెలుచుకుంటే 1 టఫ్ ఫైట్ ఉండబోతుంది. ఈస్ట్ గోదావరిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 4 వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటే 1 టీడీపీ గెలుచుకోబోతుంది, 2 టఫ్ కంటెస్ట్ ఉంది. మరి కోనసీమలో కోస్టల్ ఆంధ్ర 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే 3 వైఎస్ఆర్సీపీ 3 టీడీపీ 1 టఫ్ ఫైట్. వెస్ట్ గోదావరిలో కోస్టల్ ఆంధ్ర వచ్చి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు 1 వైఎస్ఆర్సీపీ ఇక్కడ చూసుకోవచ్చు. వెస్ట్ గోదావరి అలయన్స్ ప్రభావం ఎంత ఉందంటే వీళ్ళు చెప్పినట్లు వెస్ట్ గోదావరిలో అలయన్స్ ప్రభావం తీవ్రంగా ఉంది. వెస్ట్ గోదావరిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే 1 మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, 6 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ గెలవబోతుంది. వెస్ట్ గోదావరిలో టీడీపీ జనసేన బీజేపీ పొత్తు అనేది బాగా ప్రభావం చూపుతుంది. అందులో వెస్ట్ గోదావరిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 1 సీటు మాత్రం వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది, 6 సీట్లు టీడీపీ జనసేన బీజేపీ వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది అని వీళ్ళు చెప్తున్నారు. ఏలూరు విషయానికి వస్తే కనుక 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 4 వైఎస్ఆర్సీపీ 1 టీడీపీ 2 టఫ్ ఫైట్. మరి ఎన్టీఆర్ కృష్ణా జిల్లా వచ్చేసరికి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 3 టీడీపీ 3 అసెంబ్లీ 1 టఫ్ ఫైట్. ఇక్కడ కృష్ణా జిల్లాలో ఎంత టఫ్ ఫైట్ ఉందంటే ఖచ్చితంగా గెలుపు నీదే అనాది అన్నట్లు ఉండబోతుంది. అందులో భాగంగా 3 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంటే 3 టీడీపీ గెలవబోతుంది, 1 టఫ్ ఫైట్. ఆ సీట్ ఎవరు గెలుస్తారని కూడా చెప్పే పరిస్థితి ఉండదు అనమాట. అంటే ఇక్కడ బాగా ఉంది. కృష్ణా జిల్లా వచ్చేసరికి 7 ఇక్కడ చూసుకోవచ్చు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో టఫ్ ఫైట్ ఎంతగా ఉందంటే కృష్ణా ఎన్టీఆర్ 2 చూసుకున్నా కూడా 14 నియోజకవర్గాలకు గాను 6 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 టీడీపీ 3 టఫ్ ఫైట్. అంటే నువ్వా నేనా అన్నట్లు ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రభావం చూపిపోతుంది. అంటే ఇక్కడ రాజధాని అంశం అనుకోవచ్చు, లేదంటే విజయవాడ ప్రాంతాలకు సంబంధించిన రాజకీయం అనుకోవచ్చు, లేదంటే ఇక్కడ చంద్రబాబు పార్టీకి చెందిన సామాజిక వర్గం ఎక్కువగా ఉండడం కావచ్చు, వాటవల్ ఏదైనా కానీ ఉమ్మడి కృష్ణా జిల్లాలో మాత్రం టఫ్ ఫైట్ నీదా నాదా అన్నట్లు ఉంటుంది. అయితే వెస్ట్ గోదావరిలో అయితే పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయి టీడీపీ జనసేన బీజేపీ వచ్చే పరిస్థితి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 1 సీటు మాత్రం వచ్చే పరిస్థితి అని చెప్పేశారు. మరి అదేవిధంగా ఇక్కడ మరి పల్నాడు జిల్లా వచ్చేసరికి ఇక్కడ 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. పల్నాడులో 7లో 4 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1 టీడీపీ జనసేన బీజేపీకి వస్తే 2 టఫ్ ఫైట్ ఉన్నాయని చెప్పింది. గుంటూరు విషయానికి వస్తే గుంటూరులో కూడా 7 నియోజకవర్గాలు ఉంటే 2 మాత్రం వైఎస్ఆర్సీపీ వస్తాయి, 4 టీడీపీ వస్తుంది, 1 మాత్రమే టఫ్ ఫైట్ లో ఉంది. అంటే ఇక్కడ గుంటూరు జిల్లా కూడా రాజధాని అంశం అనేది బాగా ప్రభావం చూపుతుంది. అందులో భాగంగానే ఇక్కడ 7 నియోజకవర్గాలు ఉంటే 7 నియోజకవర్గాల్లో కేవలం 2 మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయి, 1 సీటు 2 మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయి, 4 సీట్లు టీడీపీ జనసేన బీజేపీ అలయన్స్ గెలవబోతుంది, 1 సీటు టఫ్ ఫైట్ గా ఉంది. మరి 1 సీటు టీడీపీకి పోవచ్చు, లేదంటే వైఎస్ఆర్సీపీకి రావచ్చు. మరి బాపట్ల నియోజకవర్గం చూసుకున్నట్లయితే బాపట్ల జిల్లా తీసుకున్నట్లయితే 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 3 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 2 టీడీపీకి, 1 టఫ్ ఫైట్. అంటే ఇక్కడ ఓరావరిగా ఉంటుంది. బాపట్ల నియోజకవర్గంలో చెరో సగం పంచుకోబోతుంది. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో ఇక్కడి నుంచి ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, వైఎస్ఆర్, అన్నమయ్య, నంద్యాల, కర్నూలు, అనంతపూర్, సత్యసాయి, చిత్తూరు ఇవన్నీ వైఎస్ఆర్సీపీ బెల్ట్ సీట్లు, వైఎస్ఆర్సీపీకి మెజారిటీ సీట్లు వస్తాయి. ఇక్కడ క్లీన్ చిప్ చేసిన ఆచారం లేదు అన్నట్ల విధిగా ఉంటుంది. ప్రకాశం జిల్లాలో 8 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే 5 వైఎస్ఆర్సీపీకి, 1 టీడీపీకి, 2 టఫ్ ఫైట్ ఉంటాయి. అదేవిధంగా నెల్లూరులో వచ్చేసి 8 అసెంబ్లీలు ఉన్నాయి, 5 వైఎస్ఆర్సీపీకి, 1 టఫ్ ఫైట్, 1 టీడీపీకి, 2 టఫ్ ఫైట్. అదేవిధంగా తిరుపతిలో వచ్చేసరికి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే 7 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, 0 టీడీపీ గెలవబోతుంది. అదేవిధంగా వైఎస్ఆర్లో వచ్చి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి, 7 వైసీపీ గెలుస్తుంది, 0 టీడీపీ గెలవబోతుంది. అన్నమయ్య జిల్లా ఇక్కడ ఉమ్మడి కడప జిల్లా కిందకి వస్తుంది. వైఎస్ఆర్ అన్నమయ్య 2 కలిపి ఉమ్మడి కడప జిల్లా కిందకి వస్తాయి. ఇక్కడ అన్నమయ్యలో 6 నియోజకవర్గాలు ఉంటే 6 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. నంద్యాల 6 నియోజకవర్గాలు ఉంటే 6 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. కర్నూలు 8 నియోజకవర్గాలు ఉంటే 7 నియోజకవర్గాలు కర్నూలు 8 నియోజకవర్గాలు ఉంటే 7 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఇప్పుడు చూడవచ్చు ఇక్కడ కర్నూలులో 8 నియోజకవర్గాలు ఉంటే 7 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, 1 టఫ్ ఫైట్ ఉంది, 0 ఇక్కడ మనం చూసుకున్నట్లయితే. నంద్యాల విషయానికి వచ్చి 6 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. అనంతపూర్లో 8 నియోజకవర్గాలు 8 నియోజకవర్గాలకు కానీ 7 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, 1 టీడీపీ గెలవబోతుంది. అనంతపూర్ జిల్లాలో ఒక నియోజకవర్గం 2 జిల్లాలో అంటే సత్యసాయి జిల్లాకు 1 నియోజకవర్గం చెందుతుంది, అదే నియోజకవర్గం అనంతపురం జిల్లాకు చెందుతుంది. అందుకు ఇక్కడ 8 జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 8 నియోజకవర్గాలు అనంతపురికి ఇచ్చారు. ఇక్కడ సత్యసాయి విషయానికి వస్తే 6 నియోజకవర్గాలు ఇచ్చారు. అంటే మనం చెప్పుకున్నాం కదా, ఈ 8వ నియోజకవర్గం దీంట్లో సత్యసాయి జిల్లా కూడా సగం ఉంటుంది. అందులో 6 నియోజకవర్గాల్లో 3 వైఎస్ఆర్ కాంగ్రెస్
పార్టీ 3. అంటే ఇక్కడ సత్యసాయి జిల్లాలో ఫుల్ టఫ్ ఫైట్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ హిందూపూర్ వీళ్ళకి బలంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ హిందూపూర్ కావచ్చు, పెనుకొండ కావచ్చు, రాప్తాడ కావచ్చు, లేదంటే ధర్మవరం కావచ్చు, లేదంటే రాయదుర్గం కావచ్చు. ఈ నియోజకవర్గం మడకశిర, హిందూపురం, పెనుకొండ, రాప్తాడు, ధర్మవరం, మడకశిర, ఇట్లా మన మీద కదిరి, ఈ నియోజకవర్గాలన్నీ కూడా బాగా టీడీపీ బాగా బలం ఉన్న నియోజకవర్గాలు. ఎందుకంటే ఇక్కడ హిందూపూర్లో బాలకృష్ణ పోటీ చేస్తున్నాడు, రాప్తాలో పట్టాల సునీత పోటీ చేస్తుంది, మళ్ళీ తర్వాత హిందూపూర్లో వచ్చి బీకే పార్థసారథి ప్రభావం ఉంటుంది. తర్వాత అక్కడ టీడీపీ కొత్త క్యాండిడేట్కి అవకాశం ఇచ్చినప్పుడు అందరూ కలుపుకునే. ఈ నేపథ్యంలో సత్యసాయి జిల్లాలో వాళ్ళ పోటాపోటీగా ఉండబోతుందని చెప్తున్నారు. మరి చిత్తూరు జిల్లా విషయానికి వచ్చి 7 అసెంబ్లీ నియోజకవర్గం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1 టీడీపీ గెలవబోతుందని చెప్తున్నారు. టోటల్గా వచ్చి 170 నియోజకవర్గాలు ఉంటే 170 నియోజకవర్గాలు 170 నియోజకవర్గాలు 113 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 39 టీడీపీ, జనసేన, బీజేపీ గెలవబోతుంటే 23 టఫ్ సీట్స్ ఉన్నాయి. 23 సీట్లలో ఎవరికి వస్తాయని చెప్పలేం. కానీ రాయలసీమ జిల్లా బేస్లో ఉన్న టఫ్ 8 సీట్లు అన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఉత్తరాంధ్రలో ఉన్న సీట్లు కూడా మెజారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే, ఉభయ గోదావరి జిల్లాలో, కృష్ణా, గుంటూరు జిల్లాలో ఉన్న సీట్లు ఏవైతే ఉన్నాయో ఆ సీట్లు టీడీపీకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ రాజధాని అంశం కావచ్చు, లేదంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏమో 3 రాజధానులు తీసుకొస్తున్నారు, వీళ్ళేమో ఒకే రాజధాని ఉంటుంది, అదే అమరావతి ఉంటుంది అంటున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి కృష్ణా కావచ్చు, లేదంటే ఉమ్మడి గుంటూరు కావచ్చు, లేదంటే ఉభయ గోదావరి జిల్లాలు కావచ్చు, ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే టీడీపీ ఎక్కువ గెలిచే ఛాన్సెస్ ఉంటుంది టఫ్ సీట్స్ లో. కానీ రాయలసీమ బేస్డ్ వచ్చేసరికి టఫ్ సీట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సీట్లో మెజారిటీ సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. ఉత్తరాంధ్రలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. మరి ఏదేమైనప్పటికీ 23 సీట్లు కూడా టీడీపీ గెలుచుకున్నప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే నష్టం ఏం లేదని వాళ్ళు ధీమాగా ఉన్నారు. ఎందుకంటే 113 సీట్లు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉందని మనకు తెలుస్తుంది. మరి మొత్తం నియోజకవర్గాలు చూసుకున్నట్లయితే ఇక్కడ మనం వీళ్ళు చెప్పింది ఏంటంటే ఓవరాల్ గా 113 సీట్లతో ఎట్టకేలకు 2024 ఎన్నికల్లో మళ్ళా జగన్ ప్రపంచం వీవబోతుంది ఖచ్చితంగా అని చెప్తున్నారు. కానీ గతంలో వచ్చిన 151 సీట్లు ఇప్పుడు రాకపోవచ్చు అని చెప్తుంది. వీళ్ళేమో 170 వస్తాయని చెప్పారు ఇంతకాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మరి ఈ సర్వే సంవత్సరం చూస్తున్నట్లయితే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తిరిగి అధికారంలోకి రాబోతుందని చెప్తున్నారు. కానీ మెజారిటీ తగ్గుతుందని చెప్తున్నారు. మరి ఈ ఎన్నికల సమయంలో, పోలింగ్ సమయంలో ఈ సర్వే సంవత్సరం మీరు ఎలా చూస్తారో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.